మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? మిగతా దేవుళ్ళందరికన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం? ఆ రోజు విశిష్టత ఏంటి? పాటించాల్సిన నియమాలేంటి? శివయ్యకు అభిషేకం ఎలా చేయాలి? అసలు శివరాత్రిని ఎలా జరుపుకోవాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. భోళాశంకరుడంటే భక్తులకు మహాప్రీతి. అందుకే ఆయన్ను ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నిటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 శుక్రవారం రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంది. ఆ తరువాతి నుంచి చతుర్దశి ప్రారంభమైంది. మార్చి 9 శనివారం సాయంత్రం 5:59 వరకు చతుర్దశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ప్రధానం. అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికీ పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు, సృష్టితత్వాన్ని బోధపరుస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తాడని, ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని. అందుకు గొప్ప సందేశం మహాశివరాత్రి. సాధారణంగా పండుగలన్నీ పగటపూట పూజలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా రోజంతా సందడే సందడి. కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం. ఈ రోజు ఉపవాసం, జాగరణతో, రాత్రివేళ పూజలతో గడుస్తుంది. భోళాశంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం మహాశివరాత్రి. దీని వెనుక ఉన్న కథ కూడా అందరికీ తెలుసు. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. ఈ సమస్యను తీర్చేందుకు వారిద్దరూ శివుణ్ణి ఆశ్రయించగా ఆయన లింగరూపంలో దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టాడు. విష్ణువు దిగువ భాగాన్ని, బ్రహ్మదేవుడు పై భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకీ పుష్పం, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతని శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ, పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకి పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గోపృష్ఠ భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉంది. ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి రోజు నుంచి నియమాలు పాటిస్తారు. అలాగే మహాశివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుంచి పాటించడం మొదలు పెట్టాలి. త్రయోదశి రోజు ఒకపూట భోజనం చేసి నేలపై నిద్రిస్తారు. అనంతరం చతుర్దశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించటం, ఉపవాసం, జాగరణతో ఉపవాసం పరిపూర్ణమవుతుంది. జాగరణ అంటే శివుడిపై మనసు లగ్నం చేయడం, సినిమాలు చూడటం కాదు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్టే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం. శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ, మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నేల కమలాలతో పూజ సాగించాలి. ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయటం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే. శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణ షట్కం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించిన శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద, సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.